ఉదయాన్నే జరిగిన ఆర్టీసీ బస్ ప్రమాద ఘటనతో మీర్జాగూడ ఉలిక్కిపడిందనే చెప్పాలి. ఉదయం 6 గంటల వరకు అంతా ప్రశాంతంగా ఉన్న హైవేపై జరిగిన ప్రమాదం 25 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మీర్జాగూడ, ఇంద్రారెడ్డి నగర్, బెస్తపూర్, ఖానాపూర్, కిష్టాపూర్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని ఆందోళనతో కొందరు యువకులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. అప్పటికే రోడ్ల మీద మృతులు, కంకర కింద క్షతగాత్రులను చూసి వారంతా కూడా చలించిపోయారు. బస్ ప్రమాదంలో 25 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో అక్కడ దగ్గరలో ఉన్న చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి, పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కుడివైపు ఉండే భాగం ఆనవాళ్లు లేకుండా అయిపోయింది. దీంతో ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతి వేగంగా వచ్చిన టిప్పర్ హెడ్-ఆన్ కొల్యూషన్తో ఆర్టీసీ బస్సు దాదాపు 50 మీటర్లు వెనక్కి వెళ్ళింది అంటే కనుక ఎంతటి వేగంతో వచ్చింది. ఈ హఠాత్ పరిణామంతో దాని నుంచి రియాక్ట్ కూడా అవ్వలేని ఒక హఠాత్ పరిణామంతో ప్రయాణికులు కంకర కింద ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. దీంట్లో 3 నెలల చిన్నారి తల్లితో సహా ప్రాణాలు కోల్పోవటం అక్కడ వాడిని కలిచివేసింది. టన్నుల కొద్దీ బరువు ఉండే ఈ కంకర మీద పట్టడంతో ప్రయాణికులు దాని కింద సజీవ సమాధి అయిపోయారు. జేసీబీల సాయంతో టిప్పర్ను బస్పై నుంచి ఫస్ట్ తొలగించారు. మృతదేహాలను చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో 72 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కండక్టర్ అందించిన సమాచారం. ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఘటనలో మహిళ చనిపోగా ఆమె భర్తకు గాయాలవటంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 3 అక్కా చెల్లెలు, ఒకే కుటుంబానికి చెందిన 3 సోదరిమణులు వాళ్ళు చనిపోవడం నిజంగా విషాదకరం. దాంట్లో 2 గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చదువుతుండగా పెద్ద కుమార్తె MBA చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. వీరి తండ్రి ఒక ట్రావెల్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు. లింగయ్య గౌడ్గా చెప్తున్నారు అతని పేరును. ఒకే కుటుంబానికి చెందిన 3 కుమార్తెలు కూడా అక్క చెల్లెళ్ళు ఈ రకంగా మృత్యువాత పట్టడం నిజంగా ఆ కుటుంబంలో తీరని విషాదం అని చెప్పాలి. మిర్జాగూడ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్ళు చనిపోయారు. మృతుల వివరాలు చూస్తే తనుష, సాయి ప్రియ, నందినిగా గుర్తించారు. మృతుల తండ్రి ఎల్లయ్య గౌడ్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతూ ఉంటారు. మృతులు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఆమె అట్లా సిచ్యువేషన్లో ఉంటే మాకు ఎట్లా అవుతుంది. మీరంతా ఫ్రెండ్స్? మేమందరం ఫ్రెండ్స్ ముగ్గురం ఏడికి వెళ్ళినా కూడా ముగ్గురం ఆమె ఉండకుంటే సో మొన్న పెళ్ళైంది అంటున్నారు, వాళ్ళ అక్క కదా? వాళ్ళ అక్క పెద్ద అక్క అయింది. ఇప్పుడు వాళ్ళ అక్క అక్కడే ఉంది. ఆ అక్క పెళ్లి కోసం కాదు, వాళ్ళ అన్న పెళ్లి ఉండే. వాళ్ళ అన్న పెళ్లి కోసం వచ్చాడు. ఈరోజు 5 o'clock పెళ్లి. ఆమె అట్లా సిచ్యువేషన్లో ఉంటే మాకు ఎట్లా అవుతుంది. మీరంతా ఫ్రెండ్స్? మేమందరం ఫ్రెండ్స్ ముగ్గురం ఏడికి వెళ్ళినా కూడా ముగ్గురం ఆమె ఉండకుంటే సో మొన్న పెళ్ళైంది అంటున్నారు, వాళ్ళ అక్క కదా? వాళ్ళ అక్క పెద్ద అక్క అయింది. ఇప్పుడు వాళ్ళ అక్క అక్కడే ఉంది. ఆ అక్క పెళ్లి కోసం కాదు, వాళ్ళ అన్న పెళ్లి ఉండే. వాళ్ళ అన్న పెళ్లి కోసం వచ్చాడు. ఈరోజు 5 o'clock పెళ్లి. ఆమె అట్లా సిచ్యువేషన్లో ఉంటే మాకు ఎట్లా అవుతుంది. మీరంతా ఫ్రెండ్స్? మేమందరం ఫ్రెండ్స్ ముగ్గురం ఏడికి వెళ్ళినా కూడా ముగ్గురం ఆమె ఉండకుంటే సో మొన్న పెళ్ళైంది అంటున్నారు, వాళ్ళ అక్క కదా? వాళ్ళ అక్క పెద్ద అక్క అయింది. ఇప్పుడు వాళ్ళ అక్క అక్కడే ఉంది. ఆ అక్క పెళ్లి కోసం కాదు, వాళ్ళ అన్న పెళ్లి ఉండే. వాళ్ళ అన్న పెళ్లి కోసం వచ్చాడు. ఈరోజు 5 o'clock పెళ్లి. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది ఈ ప్రమాదం. ఒకే కుటుంబంలో 3 కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడంతో నిజంగా వారి తల్లిదండ్రుల పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉన్న సిచ్యువేషన్. వాళ్ళలో 2 డిగ్రీ చదువుతుండగా మరొక యువతి MBA చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు వికారాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా ఇక్కడ నగరంలో ఉండి చదువుకుంటున్నట్టుగా కూడా వార్త చూస్తున్నాం. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మాట్లాడారు.
పిల్లలు హాస్టల్ నుంచి 1 మంత్ అయింది, మ్యారేజ్ ఉందని వచ్చిండ్రు. ఈరోజు పెళ్లి మొత్తం ముగించుకొని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక ఈరోజు అందరు ముగ్గురు పిల్లలు హాస్టల్కి వెళ్దామని ట్రైన్కి వెళ్ళబోయి బస్సుకి వెళ్ళిండ్రు. బై మిస్టేక్ చేవెళ్ళకి వెళ్ళినాక అక్కడ కంకర్ లారీ రోడ్డు తగిలి అందరు ముగ్గురు పిల్లలు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండ్రు అని అంటున్నారు. పిల్లలు హాస్టల్ నుంచి 1 మంత్ అయింది, మ్యారేజ్ ఉందని వచ్చిండ్రు. ఈరోజు పెళ్లి మొత్తం ముగించుకొని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక ఈరోజు అందరు ముగ్గురు పిల్లలు హాస్టల్కి వెళ్దామని ట్రైన్కి వెళ్ళబోయి బస్సుకి వెళ్ళిండ్రు. బై మిస్టేక్ చేవెళ్ళకి వెళ్ళినాక అక్కడ కంకర్ లారీ రోడ్డు తగిలి అందరు ముగ్గురు పిల్లలు యాక్సిడెంట్ అయ్యి ఆమె అట్లా సిచ్యువేషన్ ఉంటే మాకు ఎట్లా అవుతుంది. మీరంతా ఫ్రెండ్సా అమ్మ? మేమందరం ఫ్రెండ్స్ అనుకుని ముగ్గురం ఏడికి వెళ్ళినా కూడా ముగ్గురం ఆమె వచ్చి ఉండకుంటే ముగ్గురు. సో మొన్న పెళ్ళి అయింది అంటున్నారు, వాళ్ళ అక్క కదా? వాళ్ళ అక్క పెద్ద అక్క అయింది, ఇప్పుడు వాళ్ళ అక్క అక్కడే ఉంది. ఆ అక్క పెళ్లి కోసం కాదు, వాళ్ళ అన్న పెళ్లి ఉండే, వాళ్ళ అన్న పెళ్లి కోసం వచ్చారు. ఈరోజు 8 o'clock పెళ్లి. ఆమె అట్లా సిచ్యువేషన్ ఉంటే మాకు ఎట్లా అవుతుంది. మీరంతా ఫ్రెండ్సా అమ్మ? మేమందరం ఫ్రెండ్స్ అనుకుని ముగ్గురం ఏడికి వెళ్ళినా కూడా ముగ్గురం ఆమె వచ్చి ఉండకుంటే ముగ్గురు. సో మొన్న పెళ్ళి అయింది అంటున్నారు, వాళ్ళ అక్క కదా? వాళ్ళ అక్క పెద్ద అక్క అయింది, ఇప్పుడు వాళ్ళ అక్క అక్కడే ఉంది. ఆ అక్క పెళ్లి కోసం కాదు, వాళ్ళ అన్న పెళ్లి ఉండే, వాళ్ళ అన్న పెళ్లి కోసం వచ్చారు. ఈరోజు 8 o'clock పెళ్లి. ఆమె అట్లా సిచ్యువేషన్ ఉంటే మాకు ఎట్లా. పిల్లలు హాస్టల్ నుంచి 1 మంత్ అయింది, మ్యారేజ్ ఉందని వచ్చిండ్రు. ఈరోజు పెళ్లి మొత్తం ముగించుకొని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక ఈరోజు అందరు ముగ్గురు పిల్లలు హాస్టల్కి వెళ్దామని ట్రైన్కి వెళ్ళబోయి బస్సుకి వెళ్ళిండ్రు. బై మిస్టేక్ చేవెళ్ళకి వెళ్ళినాక అక్కడ కంకర్ లారీ రోడ్డు తగిలి అందరు ముగ్గురు పిల్లలు యాక్సిడెంట్ అయ్యి ఆమె అట్లా సిచ్యువేషన్ ఉంటే మాకు ఎట్లా అవుతుంది. మీరంతా ఫ్రెండ్సా అమ్మ? మేమందరం ఫ్రెండ్స్ అనుకుని ముగ్గురం ఏడికి వెళ్ళినా కూడా ముగ్గురం ఆమె వచ్చి ఉండకుంటే ముగ్గురు. సో మొన్న పెళ్ళి అయింది అంటున్నారు, వాళ్ళ అక్క కదా? వాళ్ళ అక్క పెద్ద అక్క అయింది, ఇప్పుడు వాళ్ళ అక్క అక్కడే ఉంది. ఆ అక్క పెళ్లి కోసం కాదు, వాళ్ళ అన్న పెళ్లి ఉండే, వాళ్ళ అన్న పెళ్లి కోసం వచ్చారు. ఈరోజు 8 o'clock పెళ్లి. ఆమె అట్లా సిచ్యువేషన్ ఉంటే మాకు ఎట్లా. పిల్లలు హాస్టల్ నుంచి 1 మంత్ అయింది, మ్యారేజ్ ఉందని వచ్చిండ్రు. ఈరోజు పెళ్లి మొత్తం ముగించుకొని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక ఈరోజు అందరు ముగ్గురు పిల్లలు హాస్టల్కి వెళ్దామని ట్రైన్కి వెళ్ళబోయి బస్సుకి వెళ్ళిండ్రు. బై మిస్టేక్ చేవెళ్ళకి వెళ్ళినాక అక్కడ కంకర్ లారీ రోడ్డు తగిలి అందరు ముగ్గురు పిల్లలు యాక్సిడెంట్ అయ్యి ఎట్లుంటుంది.